హలో వెల్కమ్ టు RGTV7 ఎంటర్టైన్మెంట్ న్యూస్. స్లో మోషన్ నుండి టర్బో స్పీడ్ కు సమంత. ఈసారి సెంటిమెంట్ కు ఎండ్ కార్డు పెడతాడా ఎన్టీఆర్? ఆడపిల్లల రక్తం తాగే మర్రి చెట్టు టైలర్ టాక్ హాట్ టాపిక్. టైటానిక్ హీరోకు మన బ్యూటీపై క్రష్, సోషల్ మీడియాలో హల్చల్. ఆపరేషన్ సింధూర్ కు భారీ సపోర్ట్, ప్రముఖ నటుడు ఇండియన్ ఆర్మీకి 100% విరాళం. కమల్ వ్యాఖ్యలకు కత్తి చూపిన రమ్య, థగ్ లైఫ్ నిషేధంపై ఆమె స్టేట్మెంట్ వైరల్. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. సిటాడెల్ సిరీస్తో బాలీవుడ్ ఆడియన్స్కు మరింత దగ్గరైన ఆమె తాజాగా తెలుగులో శుభం సినిమాతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం సమంత సొంత నిర్మాణంలో రావడం విశేషం. ఆమె తదుపరి చిత్రం మా ఇంటి బంగారంగా ప్రకటించబడింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాల ఎంపికలో త్వరపాటు చూపడం లేదు. సమంత తీసుకునే నిర్ణయాలపై అభిమానులు ఆసక్తిగా ఉన్నా ఆమె మాత్రం సినిమాల ఎంపికలో ఓ టైం తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం సమంత బాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతోందని తెలుస్తోంది. అయితే ఆ సినిమాకి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు. సమంత గతంలో టాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన లేడీ ఓరియంటెడ్ కథలపై ఎక్కువ ఫోకస్ పెట్టేది. ఖుషి తర్వాత తెలుగులో విశేషంగా ఆకట్టుకున్న సినిమా రాలేదన్న సంగతి ఆమె నిర్ణయాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆమె సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ ప్రాజెక్టుల పట్ల సమంత ఆసక్తి చూపుతోందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్ వంటి సిరీస్లలో తన నటనతో మంచి మార్కులు కొట్టిన సమంతకు అక్కడి ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అభిమానులు కేవలం వెబ్ సిరీస్లు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఫిలిమ్స్లో కూడా ఆమెను చూడాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో మళ్ళీ వరుసగా సినిమాలు చేయాలన్న అభిలాషను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మంచి కథలు వస్తే మాత్రం సమంత ఆ అవకాశాలను వదులుకోదని భావిస్తున్నారు. శుభం చిత్రంతో నిర్మాతగా కూడా తొలి అడుగు వేసిన ఆమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన స్థానం నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. టాలెంట్ ఉన్న సమంత కోసం స్టార్ డైరెక్టర్లు ప్రత్యేక పాత్రలు సిద్ధం చేస్తే ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా విడుదలకు సంబంధించి ప్రమోషన్లకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం సహానికి చేరినట్టు సమాచారం. సలార్ 1 తర్వాత సలార్ 2కి కొంత గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్తో కలిసి భారీ ప్రాజెక్టుకు చేపట్టాడు ప్రశాంత్ నీల్. KGF 2 భాగాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ సలార్ ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడైతే ఎన్టీఆర్తో కలిసి చేస్తున్న సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. KGF, సలార్ల ప్రశాంత్ నీల్ సినిమాలు 2 భాగాలు రావడం పరిపాటిగా మారింది. తాజా ఎన్టీఆర్ ప్రాజెక్టు కూడా అదే ఫార్మేట్లో వస్తోందా అనే చర్చ జరుగుతోంది. అయితే ఈసారి ఎన్టీఆర్ ఈ 2 భాగాల ట్రెండ్కు బ్రేక్ ఇస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. KGF 1, 2 తర్వాత 3కి కూడా సూచనలు ఇచ్చిన ప్రశాంత్ సలార్ను స్పష్టంగా 2 భాగాలుగా రూపొందిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్తో చేసే ఈ చిత్రం కూడా 2 భాగాలుగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ చిత్రం ఒకే భాగంగా ఉంటే మాత్రం అది ప్రశాంత్ నీల్ సినిమాలో ఓ విరామంగా నిలవనుంది. అభిమానుల కోరికలతో దీనిపై చివరికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది 2వ భాగంలో విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ అంటే మాస్ అపీల్ ఉన్న హీరో. అలాంటి హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ తోడైతే వచ్చే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అవసరం ఉన్నా లేకపోయినా 2 భాగాలుగా రూపొందుతున్నాయి. కానీ ఈసారి ఎన్టీఆర్ సినిమా ఒకే భాగంగా వస్తే మాత్రం అది ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ట్రైలర్ నిజంగా ఆకట్టుకునేలా ఉంది. ఇది 100% ఒరిజినల్ కంటెంట్తో రూపొందినట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో హర్రర్ జానర్లో దర్శకులు ప్రయోగాలు చేయడంతో పాటు విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాంచనా ఫ్రాంచైజీతో రాఘవ్ లారెన్స్, స్త్రీ ఫ్రాంచైజీతో మాడక్ ఫిలిమ్స్ భారీ విజయాలను అందుకున్నారు. హర్రర్ నేపథ్యంలోనూ థ్రిల్లింగ్ అంశాలను నిండుగా అందించడం వల్ల ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇటీవల అజయ్ దేవగన్, మాధవన్ నటించిన సైతాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ఇప్పుడు కాజోల్ కూడా అదే తరహాలో ఓ హర్రర్ థ్రిల్లర్లో నటించింది. చందన్పూర్ అనే ఊరి దగ్గర జరిగిన ఘటనల ఆధారంగా కథ సాగుతోంది. ఆ ఊరిలోని భయానక మర్రి చెట్టు ఎందరో ఆడపిల్లల ప్రాణాలను తీసిందని ట్రైలర్లో చూపించారు. విస్తారంగా ఉన్న చెట్టు తొర్ర ఊడల మధ్య రాక్షస శక్తులు ఎలా పనిచేస్తున్నాయన్నది ఆసక్తికరంగా చూపించారు. కాజల్ తన కుమార్తెతో కలిసి కారులో అడవిలోకి వెళ్లడం, ఆ తర్వాత ఆ జీవితం ఎలా మారిపోతుందన్న అంశం ట్రైలర్లో ఉత్కంఠను పెంచింది. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ అంశాలకు హర్రర్ టచ్తో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్ ట్రైలర్ను మరింత బలంగా నిలిపాయి. ఇందులో ఇంద్రనీల్ సేవ్ గుప్తా, కేరిన్ శర్మ, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. జియో స్టూడియోస్, దేవగన్ ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే నిర్మాతలుగా వ్యవహరించారు. కుమార్ మంగత్ పాఠక్ సహ నిర్మాతగా ఉన్నారు. సంగీతాన్ని హర్ష్ ఉపాధ్యాయ్, రాఖీ ఖన్నా, శివ్ మాల్హోత్రా అందించారు. బాలీవుడ్ ఇలా కొత్త కాన్సెప్ట్ను ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్బీకే సరసన దబిడి దిబిడి పాటకు స్టెప్పులు వేసిన తర్వాత ఊర్వశి రౌతేలా నెట్లో ట్రోలర్ల ప్రామాణికగయింది. ఈ పాట మాస్ ఆడియన్స్లో ఇన్స్టెంట్ హిట్ అయినప్పటికీ ఊర్వశి ఆఫ్టర్ ఎఫెక్ట్లను ఎదుర్కొంటోంది. తాను బోల్డ్గా పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నాల్లో నెటిజన్ల విమర్శలకు ఎక్కడో ఒక చోట బలవుతోంది. బాలీవుడ్లో సరైన అవకాశాలు లేక సౌత్ సినిమాలో స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఊర్వశి తనను నిరంతరం సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె పోస్టులలో కొన్ని మిస్ఫైర్ అవుతూ ట్రోల్కు తావిస్తుంటాయి. తాజాగా టైటానిక్ హీరో లియోనార్దో డికాప్రియో తనను కెన్స్ క్వీన్ అని పిలిచాడని ఊర్వశి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. ఆయనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ లియోనార్డో డికాప్రియో మిమ్మల్ని కెన్స్ రాణి అని పిలిచినప్పుడు ధన్యవాదాలు లియో, ఇప్పుడు అది టైటానిక్ ప్రశంస అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఆమె సన్నిహితుడైన ఓరి ఈ పోస్టుపై కామెంట్ చేస్తూ అతడు మిమ్మల్ని కెన్స్ క్వీన్ అని పిలిచినప్పుడు మీకు ఏమనిపించింది, ఇంకా ఏమేమి అన్నాడు, దీదీ బెంజీ ఊర్వశి బాయ్ అంటూ సరదాగా ఆట పట్టించాడు. ఇది చూసిన నెటిజన్లు ఊర్వశిని విపరీతంగా ట్రోల్ చేశారు. డాకు మహారాజ్ దబిడి దిబిడి చూశాకే డికాప్రియో నిన్ను గుర్తించాడేమో అంటూ సెటైర్లు వేశారు. మరికొంతమంది ఆమె స్వీయ ప్రచారపు వ్యామోహాన్ని టార్గెట్ చేశారు. గత వారం జరిగిన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే ఆమె డ్రెస్సింగ్, ప్రెజెంటేషన్పై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికీ బాలీవుడ్లో స్థిరమైన స్థానం లేని ఊర్వశి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు చేసే ప్రయత్నాలే ఎక్కువగా ట్రోలింగ్కు దారితీస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. దేశ భద్రత కోసం జరుగుతున్న ఈ చర్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు భువన్ బామ్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా తన బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని అంటే 100% డబ్బును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్కి విరాళంగా అందించినట్టు భువన్ ప్రకటించాడు. భారత ప్రభుత్వ ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. భువన్ దేశభక్తిని కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమెడియన్, యాక్టర్, రైటర్, సింగర్ మరియు యూట్యూబ్ క్రియేటర్గా భువన్ బామ్కు విస్తృత గుర్తింపు ఉంది.
ఆయన యూట్యూబ్ ఛానల్ బీబీకి విన్స్ కి కోట్లాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మ్యూజిక్ ఆల్బమ్స్, టీవీ షోలు, వెబ్ సిరీస్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. హాలీవుడ్ హీరోలా కనిపించే భువన్ ప్రస్తుతం పలు బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు. యాడ్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని దేశ రక్షణ నిధికి ఇవ్వడం విశేషంగా నిలిచింది. భువన్ లాగే మిగతా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దేశం కోసం ఏదైనా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఓ యువ నటుడిగా ప్రజల మనసులను గెలిచిన భువన్ ఇప్పుడు తన చర్యల ద్వారా దేశభక్తిని చాటుకుంటూ స్ఫూర్తిగా నిలిచాడు. కెనడా భాషపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. ఆయన థగ్ లైఫ్ సినిమా ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కెనడా భాష తమిళం నుంచి పుట్టింది అన్న వ్యాఖ్యలు అక్కడ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనిపై పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కెనడా పరిరక్షణ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ వివాదంపై ఇప్పుడు ప్రముఖ కెనడా నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేస్తూ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషల మూల చార్ట్ను అందించారు. ఆ చార్ట్ ప్రకారం తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవిగా పేర్కొన్నారు. దీంతో ఏ భాష మరొక భాషను పుట్టించదని చెప్పడం అనవసరమని, భాషలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టంగా చేశారు. రమ్య తన పోస్ట్లో పేర్కొన్న మన భాషలో చాలా సారూప్యతలు ఉన్నా ఏ భాష మరొక దానికంటే గొప్పదేమీ కాదు. సంస్కృతాన్ని అన్ని భాషలకు తల్లిగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. కానీ అది సత్యం కాదు. సంస్కృతం ఇండో ఆర్యన్ భాష, కానీ మేము ద్రావిడులు. ఇండో ఆర్యన్లు ఇక్కడికి వలస రావడానికి ముందే మేము ఇక్కడ ఉన్నాం. కమల్ హాసన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. కానీ ఆ కారణంగా ఆయన సినిమాను నిషేధించడం కొంచెం అతిగా అనిపిస్తోంది. మనం ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. హిందీ భాష విధానానికి వ్యతిరేకంగా పోరాడాలంటే మన మధ్య సోమశిల్లు తొలగాలి అని పేర్కొన్నారు. ఇక థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కావాల్సి ఉంది. కమల్ హాసన్ ఈ వివాదంపై స్పందించి క్షమాపణలు చెబుతారో లేదో చూడాలి.